అంటే పెద్ద ప్రొడ్యూసర్ ఎక్కువ డబ్బులు ఇచ్చి మీరేమైనా తక్కువ ఇస్తారా? అంతా ఒకేలా ఉంటుందా? అందరికీ ఒకటే ఇస్తారు సార్. పెద్ద ప్రొడ్యూసరు అంటే ఆ సినిమాలో చేశాననే బ్యానర్లో వాళ్ళకు ఉండే ఆ క్రేజు. పెద్ద ప్రొడ్యూసర్ అంటే 100 రోజులు షూట్ జరుగుతుంది, 200 రోజులు షూట్ జరుగుతుంది, వీడిదైతే 10-15 రోజులు ఉంటుంది అనిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న ప్రొడ్యూసర్కే ఇబ్బంది పెట్టి తొందరగా డబ్బులు తీసుకుంటారు. పెద్ద ప్రొడ్యూసర్ కాడ నెలలు బట్టి డబ్బులు వస్తుంటాయి వాళ్ళు. ఓకే. ఇదంతా కరెక్ట్గా ఉన్నా కూడా మీకు వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తున్నారు. యూనియన్ అనే దాంట్లో నుంచి అది ఈ కాలంలో కూడా ఏముందో కానీ నాకు తెలిసి 1996-98లో ఆ లేబర్ యూనియన్స్లో సినిమాలో చూపించే బ్లాక్ మెయిల్ ఏమున్నాయో అది ఇక్కడ ఒరిజినల్గా ఆ బ్లాక్ మెయిల్స్ ఉన్నాయండి. ఓకే. నిర్మాతను బెదిరింపులు 5 గంటలకు ఉదయం 5 గంటలకు కూడా ఫోన్ చేసి బెదిరిస్తారు, రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేసి బెదిరిస్తారు. వాడికి అది ఇవ్వాలంట, ఇది ఇవ్వాలంట, రేపు షూటింగ్కి వస్తున్నాం, షూటింగ్ ఆపేస్తాం అని. ఇప్పుడు సంస్థ తీసుకున్నప్పుడు ఫైనల్లీ రిలీజ్కి బిఫోరు క్లియర్ ఒక 50% 75% నుంచి రిలీజ్కి బిఫోరు డబ్బులు క్లియర్ చేయటం అనే ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు ఇది లేదు, ముందే డబ్బులు. ఇంకా రాకపోయినప్పటికీ ఇంకా ఏమవుతుందంటే పోస్ట్ బడ్ అయిపోతుంది. ముందు డబ్బులు కట్టి ప్రీపెయిడ్ లాగా ముందు డబ్బులు కట్టి నేను వస్తాను అంటాడు. అది చేసినా అవుతుంది. మీరు చెప్పే పని వేరు. ఎవరు సార్ ఈ రోజుల్లో ప్రతి ఉద్యోగానికి ఏ ఇండస్ట్రీలో చేసుకున్నా, ఏ ఉద్యోగానికి మనిషి బయలుదేరినా, ఏ పరిస్థితులకు పోయినా మీకు ఉండేది ఏంది? మీతో మాట్లాడుకున్న జీతం ఇస్తారు. ఇదే కదా ఇక్కడ ఉండే ఒక ఇండస్ట్రీలో ఏంది అంటే మార్నింగ్ 3 పూట్ల రకాలతో టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం అన్ని రకాలతో కూరలు పెట్టాలా, 3 పూట్ల టీ, కాఫీ, మజ్జిగ, కూల్ డ్రింక్స్, కనీసం అందరికీ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్. ఆ లాస్ట్కి అతనికి అమృతాంజన్ ట్యాబ్లెట్ కావాలని మనం ఇవ్వాలా? ఏ ఇండస్ట్రీలో ఇలా ఇస్తున్నారు? ఏ సంస్థలు ఇస్తున్నారు చెప్పండి. ఈరోజు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పోతే ఎంత ఉంది? ఒక పూట కాఫీ ఇస్తారు, ఒక చేస్తారు, మన టీ చేస్తారు. దాంట్లో మళ్ళీ విమర్శలు, ఇది బాగుందా, అది బాగలేదా, ప్రొడక్షన్ బాగుందా, ఇది బాగా తినలేదా అనేది. ఎవరు సార్ 1460 రూపాయలు ఏ ఏ ఏ ఇండస్ట్రీలో రోజుకు డివైడెడ్ బై చేస్తే నెలకు మీకు 45,000 60,000 జీతగాళ్ళు ఏ క్లాస్ కాడి నుంచి ఏబీసీ క్లాస్లో తప్ప, హైలీ ర్యాంక్లో ఉండే టీచర్స్ వీళ్ళకి తప్ప ఎవరికి ఎంత జీతం వస్తుంది? అంటే 1460 అంటే 8 అవర్స్కి ఇస్తున్నారా? ఎన్ని అవర్స్కి ఇస్తున్నారు? ఒక కాల్ షీట్కి అండి. కాల్ షీట్ అంటే ఎన్ని అవర్స్? ఒక కాల్ షీట్కి 1460 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత పెంచితే ఇస్తున్నాం. ఇది సపరేట్. కానీ మేము చెప్పేది ఏంటంటే నువ్వు నోటీస్ లేకుండా ఇవన్నీ తీసుకుంటున్నావు, నోటీస్ లేకుండా చేస్తున్నావు. మాకు టైం ఇవ్వాలి కదా సార్. మనం షూటింగ్లో నుంచి ఉంటే రేపటి నుంచి లేదు అనైనా చెప్పాలి కనీసం. ఈ రోజు నుంచి లేదు అనేది ఏంది? ఇది కరెక్ట్ కాదనేది. ఇప్పుడు కార్మికులు వాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నది ఏంటంటే కార్మికుల శ్రమని దోచుకుంటున్నారు, మిగతా వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, కార్మికులతో గొడ్డు కష్టం చేయించుకుంటూ చాలా తక్కువ ఇస్తున్నారు అంటున్నారు. సార్ ఇండియన్ సినీ పరిశ్రమ అనేది ఒకటి ఉంది. మన దేశంలో రూపాయికి ఎక్కడైనా 4 పావలాలు ఇస్తారు. ఇంతవరకు కరెక్ట్ కదా. బాంబేలో ఒక కాల్ షీట్ 920 రూపాయలు, కేరళలో ఒక కాల్ షీట్ 800 రూపాయలు, కర్ణాటకలో మీకు 850 రూపాయలు, ఒక చెన్నైలో మనం ఇప్పుడు ఎంత ఇస్తున్నారో అంత ఇస్తున్నారు. ఇంత ఎవరు పంచలేదు సార్. బాంబే ఇండస్ట్రీకి హిందీకి చేసిన దానికన్నా మనకు ఆయిబట్టు ఇండస్ట్రీలో లెక్క వేయాలంటే బాంబే, చెన్నై, కర్ణాటక ఇవి లెక్క వేసిన తర్వాతే మనం ఆంధ్ర లెక్క వేస్తాం కదా. మనం అక్కడే పోదాం. అక్కడ ఒక కాల్ షీట్ 920 రూపాయలు సార్, ఇక్కడ 1460 రూపాయలు ఇస్తున్నాం. నీ శ్రమని నేను దోచుకునేది ఏంది? ఇది విదేశం కాదు కదా సార్. ఈ రూపాయి విలువ బాంబే అయినా ఒకటే, ఈడైనా ఒకటే, కేరళ అయినా ఒకటే, కర్ణాటకలో అయినా ఒకటే. ఎవరు ఆంధ్రప్రదేశ్లో 1460 రూపాయలు ఏ రాష్ట్రంలో సినిమా సొసైటీలో ఇస్తున్నారు అనేది వాళ్ళని ఒకసారి చెప్పమనండి. ఓకే. ఎక్కడ శ్రమ దోచుకోవటం ఉంది? 920 ఎట్టా, 1460 ఎక్కడ? మేము చెప్పేది కాదు కదా. మీరు బాంబే అసోసియేషన్కి ఫోన్ చేసి కనుక్కోండి ఎంత తీసుకుంటున్నారా మీ కాల్ షీట్కి అని. మీరు ఆయన శ్రమను మనం దోచుకోవాల్సిన అవసరం లేదు సార్. సక్సెస్ అందరూ సక్సెస్ వచ్చిన తర్వాత నష్టపోయేది నిర్మాత. సక్సెస్ వస్తే నిర్మాతకు డబ్బులు వస్తుంది. కానీ నాన్ సక్సెస్లో కూడా నీ జీతం ఇస్తున్నాం. 10% గ్యారంటీ ఉన్న ఇండస్ట్రీలో నీ జీతం ఫుల్ జీతం ఇస్తున్నాం. ఇంక నీ శ్రమ దోచుకుంటే ఏంది? నా శ్రమ పడి నేను ఎక్కడో సంపాదించుకుని డబ్బులు వచ్చి ఇక్కడ దారిపోస్తున్నానని నేను అంటున్నా.
అంటే వాళ్ళ డిమాండ్స్లో 30% పెంచాలనేది ఒక డిమాండ్ అయితే, ఇంకొకటి పెంచింది ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలి అనే డిమాండ్ ఒకటి ఉంది. అంటే మీరు డబ్బులు ఇట్లా ఏమన్నా ఎగ్గొట్టడం జరుగుతుందా ఏంటి? ఏ రోజుకి ఆ రోజు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? సార్ ఎగ్గకొట్టడం అనే దానికి జరిగే సమస్య ఇక్కడ లేదు. వాళ్లకు ఒక్కొక్కరు 20-30 మంది వాళ్ళు నెంబర్స్ ఉంటారు. కార్మికులు అందరూ కలిసి ఒక రోజు 2 రోజులు ఇవ్వకపోతే మన ఆఫీస్ కాడికి వచ్చి కూర్చొని డబ్బులు వసూలు చేసుకొని పోతారు. దీంట్లో ఎగ్గకొట్టడం అనేదే లేదు. మరి ఎందుకు ఆ డిమాండ్ చేశారు? ఏ రోజుకి ఆ రోజు కావాలి అని డిమాండ్ ఎందుకు చేశారంటారు? కార్మికుడికి ప్రతిరోజు డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి ఏ రోజు కావాలంటే ఆ రోజు ఇచ్చేయమని అడగటంలో న్యాయం ఉంది. మనం పని చేస్తే ఇచ్చేయాల్సిందే. మనం పని చేస్తే ఇచ్చేయాల్సిందే. ఏదో న్యాయమైన డిమాండ్. సార్ నీ చేత నేను ఒక డబ్బుకు ఒప్పుకొని పని చేశాను, అది డైలీ వేతనం నేను ఇవ్వాల్సిందే. సార్ నీకు నాకు అండర్స్టాండింగ్ని బట్టి ఒకరోజు అటు ఇటు ఇచ్చుకోవటం అనేది ఆ రోజు పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు షూటింగ్స్ బంద్ చేయడం వల్ల నిర్మాతలకు ఎక్కువ నష్టమా, కార్మికులకు ఎక్కువ నష్టమా? సార్ నిర్మాతలకు ఏముంది సార్, డబ్బు మాత్రం ఆగుతుంది, కాల్ షీట్ ఆగుతారు. ఈ రోజు కాకపోతే రేపు సినిమా తీసుకుంటారు. ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని తినేవాడికి అయితే మాత్రం ఒక రకంగా చెప్తే కార్మికులకే నష్టం కదా. ఈ 2 రోజులు పని చేసాము, మాకు 4,000 డబ్బు వస్తుంది, మీకు ఈ 2 రోజులు పని చేయలేదు రాలేదు, నాకేముంది పని చేయకపోతే ఆ షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 10 రోజుల్లో నెల రోజుల్లో ఓడ్చుకుంటాను. జరుగుతున్నది ఆగిపోయిందనే ఇబ్బంది ఒకటి తప్ప జరగబోయే దాని గురించి నిర్మాతకు పెద్ద టెన్షన్ ఉండదు. ఎందుకంటే సమస్య అందరికీ తెలుసు కాబట్టి అందరు సర్దుకుంటారు. ఈరోజు కార్మికుడికే నష్టం కదా షూటింగ్ ఆపితే. అయినా ఒక పద్ధతి ఉంటుంది సార్, 30%, 40%, 50% పెంచమంటాం అనేది కాదు. మీకు నిజంగా జరుగుతుంది ఇబ్బంది ఉన్నప్పుడు చేయాలి. బయట లేదు కదా సార్, మీరు పక్కనే ఆడైనా పెంచితే మీరు అడగండి. లేదు అక్కడ ఆ రాష్ట్రంలో ఎక్కువ ఇస్తున్నారు, నాకు తక్కువ ఇస్తున్నారు అంటే మీరు అడగండి. అన్నిటికన్నా హయ్యెస్ట్ పే చేసేది ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ దీంట్లో 30% పెంచిస్తే దాదాపు బాంబే వాళ్ళతో పోల్చుకుంటే డబుల్ అవుతుంది ఇక్కడ సేమ్ కాల్ షీట్కి. అందుకే కొంతమంది బాంబే నుంచి తెస్తుంటారు. వాళ్ళని కూడా వాళ్ళని కూడా వీళ్ళు ఆపుతున్నారు. బాంబే నుంచి ఒక టికెట్ వేసుకుంటారు అంటే దాదాపు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రూమ్లో పెడితే కూడా ఇదే ఖర్చు వస్తుంది. అది డిఫరెంట్ విషయం. బట్ వీళ్ళ డిమాండ్కి మనం లొంగాలి కదా ఇక్కడ. అంటే ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పెంచే ప్రసక్తే లేదు అని అయితే చెప్తున్నారు. మీరు పెంచాలంటారా, పెంచొద్దంటారా, ఏం చెప్తారు మీరు నిర్మాతగా? మేము చెప్పేది ఏంటంటే ఒక సినిమా ఇండస్ట్రీలో మన భారతదేశంలో రకరకాల భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నారు. హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అంతా. సక్సెస్ రేటు పోల్చుకుంటే ఒక రకంగా తెలుగులోనే తక్కువ ఉంది. కానీ ప్రతి ఒక్కరికి వేతనం అనేది ఇక్కడ, జీతం అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. కాలజ్ఞానం పెరిగినప్పుడు ప్రతి రేటు పెరగాల్సిందే. వాళ్ళతో పాటు మనం కూడా పెంచితే బెటర్ అని. మనం ఇంతవరకు హైయెస్ట్ ఇస్తున్నాము. ఇంకా ఏదైనా కావాలంటే 5%, 10% ఒక సంవత్సరం, ఇంకో సంవత్సరం 5%, 10% పెంచుకుంటూ పోతుంది. అది బెటర్ సార్. ఎగ్జిబ్యూటర్గా ఇప్పుడు మీకు గతంతో పోల్చుకుంటే ఎగ్జిబ్యూటర్లు ఎవరెవరు ఉన్నారో 50% ఎగ్జిబ్యూటర్లు మూసేశారు. నీకు ఏ ఓటీటీలకో అమెజాన్లకో అట్లా పోతుంది అంటే అది కూడా పేపర్ వేలో పోతుంది. ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్ వచ్చే భాగం అనేది 10% ఉంది. ఇక్కడ 90% నాన్ రికవరబుల్లోనే కనబడుతున్నాయి. సో వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మీరు 1 గంట పెరగండి, నీకు ఎక్కువ డబ్బు కావాలా, 2 అవర్స్ ఎక్కువ పని చేస్తామండి, నాకు 30% పెంచండి, ఇది బ్యాలెన్స్ అవుతుంది కదా, నాకు సరిపోతుందంటే మీకు ఓకే అండి. ఇప్పుడు ఆ సమస్య అనేది పక్కన వాటితో పోల్చుకొని అడగాల. నాకు తెలిసినంతవరకు నేను గమనించింది ఏంటి అంటే బయట రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత వేతనాలు ఇవ్వటం లేదు. వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది, మీకు ఎందుకు వర్కౌట్ కాదు. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే బాంబేలో ఉండాలన్నప్పుడు ఖర్చు ఎక్కువ కదా. వాళ్ళు 920 రూపాయలకు 980 రూపాయలకు వాళ్ళు అడ్జస్ట్ అయినప్పుడు 1460 రూపాయలకి హైదరాబాద్లో ఎందుకు నువ్వు అడ్జస్ట్ కాలేవు అనేది మనకు వచ్చింది. ఫైనల్గా అసలు ఇండస్ట్రీలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? దీన్ని ఇంతకు ముందే చాలా వరకు ఇలాంటి సమస్యలు వచ్చాయి, దాన్ని సాగదీసుకుంటూ రావడం వల్లే ఇంతవరకు వచ్చిందంటారు? అంటే ఇప్పటి నుంచి కాదు సార్. వాళ్ళు లాస్ట్ టైము ఛాంబర్ అయినప్పుడు కూడా వాళ్ళు వేతనాలు పెంచమని అడిగారు. మనం వేతనం పెంచాం అన్నాము. దానికి ఏదో కొద్దిగా ఆ రోజుల్లో ఉన్న వాటిలో కొంత
కాంప్రమైజ్లు జరిగాయి. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటూ పోయారు. ఆ రోజులు కూడా దిల్ రాజు లాంటి వాళ్ళు పెద్ద నిర్మాతలంతా మూసేస్తాం ఇండస్ట్రీ అన్నారు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. కాకపోతే ఈసారి కొద్దిగా ముదిరింది. అందరూ ఈగోస్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. మనకి ఇవ్వటంలో ప్రాబ్లం అని కాదు, నిజంగా నీ శ్రమకు నువ్వు డబ్బులు అడుగుతున్నావా అనేది మీరు ఒకసారి లెక్కేసుకోవాలి. నేను నీకు తగిన డబ్బులు ఇస్తున్నానా లేదని. ఇప్పుడు 2 రకాలు చేయొచ్చు అండి. పెద్ద నిర్మాతలు ఉన్నారు, పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారు. పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు పెద్ద చిన్న అని 2 డివైడ్ చేయండి. ఇప్పుడు కొన్ని లొకేషన్స్లో కొన్ని దగ్గరలకు పోయినప్పుడు కూడా టీవీ సీరియళ్ళకు ఒకటి, చిన్న నిర్మాతలకు ఒకటి, పెద్ద నిర్మాతలకు ఒకటి రేట్లు వేస్తుంటారు. మీరు చిన్న పెద్ద అనేది డివైడ్ చేసినప్పుడు చిన్న నిర్మాతల కాడ 1460 తీసుకోండి, పెద్ద నిర్మాతల కాడ 1600 1700 అడగండి. డివిడేషన్ అయితే అవుతుంది కదా. అంటే మీరు 50 కోట్ల బడ్జెట్కి ఒక రేటు, 20 కోట్ల బడ్జెట్కి ఒక రేటు. లేదా ఒక చిన్న సినిమాకు 1 గంట ఎక్కువ పని చేస్తామండి. మామూలుగా మార్నింగ్ టిఫిన్ ఒక రకంతో పెట్టండి, మధ్యాహ్నం భోజనం ఒక రకంతో పెట్టండి, మీకు అక్కడ అడ్జస్ట్ అవుతుంది, నాకు కొద్దిగా పెంచి ఇవ్వండి అంటే. నేనైతే 3 రకాల టిఫిన్ పెట్టాలా, నీకు క్వాలిస్ బండిలో తీసుకుపోవాలా, మధ్యాహ్నం అన్ని రకాలతో కూరలు పెట్టాలా, నీకు 1460 రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఈ తేడా ఉంది. కానీ నువ్వు చిన్న నిర్మాతకు చూపించే గౌరవం, పెద్ద నిర్మాతకు చూసే గౌరవం, వాళ్ళ మీద చేసే పని, ఇది మాత్రం నువ్వు చేయవు. మీరు ఎంతవరకు సార్ ఒక రకంగా యూనియన్ ముసుగులో నిర్మాతల్ని పూర్తిగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు చెయ్యి ఇవ్వకపోతే నేను రాను అని చేసినప్పుడు ఎంతవరకు ఉంటుంది సార్? ఏ చట్టంలో ఉంది చెప్పండి? చట్టం అనేది నేను ఎన్నుకున్న తర్వాత నీ యూనియన్ రూల్స్ ప్రకారం పోవాలనేది కార్మిక చట్టం. నిన్ను ఎన్నుకునేదానికి నా మీద కార్మిక చట్టం పనిచేయదు. 2 రోజులు చూస్తాం, ఇంకొన్ని ఎన్నుకుంటాం. వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది. బట్ ఆ రోజు నేను ఒప్పుకొని పోతున్నా ఆ రేటుకి ఏది ఉన్నా. ఇప్పుడు నాకు బాంబే నుంచి ఒక 100 మందిని తెచ్చుకుని దింపారు ఇక్కడ ఎవరో ఒక థర్డ్ పార్టీ. వాళ్ళ కానీ తీసుకుని నాకు 1000 రూపాయలు పడుతుంది కదా. మనకి ఎంతవరకు చేస్తాం? ఇక్కడ ఉన్నాము, అంత రిస్క్ ఎందుకు అనేది చేస్తున్నారు. ఫైనల్ డే ఓపిక నశించినప్పుడు మనం బయట నుంచి తెచ్చుకోవటం, ఇంకో రకమైన మార్గం చేయడం చేస్తాం. ఒక్కోసారి 2 కాల్ షీట్లకు పనిచేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ షీట్లో పనిచేసిన వాళ్ళనే సెకండ్ కాల్ షీట్లో కూడా కంటిన్యూ చేస్తారా, వేరే వాళ్ళు వస్తారా? అలా మీకు ఎన్ని కాల్ షీట్లు వచ్చినా తనే చేస్తాడు. బట్ ఆ ఎనర్జీ తనకు ఉండదు. ఇంకొన్ని వచ్చేదానికి యూనియన్ ఒప్పుకోదు సార్. ఈయన ఒప్పుకోడు, ఆయన ఒప్పుకున్నా ఇంకో ఆయన ఒప్పుకోరు. సో నువ్వు ఉదయం 6 గంటలకి ఏ ఎనర్జీతో దిగావో ఆ ఎనర్జీ 12 గంటల దాకా ఉంటుందో, 2 గంటల దాకా ఉంటుందో, 6 గంటల దాకా ఉంటుంది. సెకండ్ కాల్ షీట్కి తీసుకున్నప్పుడు కూడా అక్కడ వ్యక్తి మారడు, తన ఎనర్జీ మారుతుంది, కాకపోతే ఫిగర్ మారదు. మీకు అదే పెరుగుతుంది, సమయం తగ్గుతుంది. 6 గంటలకే డబుల్ కాల్ షీట్ పడుతుంది, అంటే 6 అవర్స్కి. ఇలాగ నువ్వు ఒకవేళ నేను టైం బాగలేక ఎర్లీ మార్నింగ్ 6 దాకా చేయాలన్నా, 24 గంటలు పని చేయాలన్నా 3 కాల్ షీట్లు ఇవ్వాలి. ఈ 3 కాల్ షీట్లకు కూడా ఇదే మనిషి పని చేస్తాడు, మనిషి మారడు, ఉండదు. అక్కడ నేను వేరే వాడిని సెకండ్ కాల్ షీట్ తెప్పించుకునేదానికి వీళ్ళ యూనియన్ ఒప్పుకోదు. అంటే తను పని చేయకపోయినా నేను తనకు పని చేయించుకునే దానికి నీకు అవసరం ఉంది కాబట్టి తనకి జీతం ఇవ్వమంటారు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పని జరుగుతున్నప్పుడు షిఫ్ట్ మారదు సార్. మీకు వేరే దగ్గర 8 గంటలకు ఒక షిఫ్ట్ అంటే ఇంకోటి వచ్చి పని చేసుకొని 8 గంటలకి షిఫ్ట్ మారదు అన్ని సంస్థల్లాగా. ఒకే మనిషే ఇక్కడ 24 గంటలు పని చేయాలి, అదే జీతం నేను ఇవ్వాలి. సాధ్యం కాకపోయినా ఇంకా యూనియన్ ఒప్పుకోదండి ఇంకో మనిషి వచ్చేదానికి. మరి ఆ విషయం గురించి మీరు ఎప్పుడు ఎక్కడ ఏం ప్రస్తావించలేదు, నిర్మాతలు ఎవరు దీని మీద దృష్టి పెట్టలేదు? అవన్నీ జరుగుతున్నాయి సార్, జరుగుతున్నాయి కానీ ఏది ఆచరణలో లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, ఎవరు పెద్ద మనుషులుగా నిర్మాతలుగా ఆ స్థానాల్లో కూర్చొని ఉన్నారో వీళ్ళకు సినిమా తీసే నిర్మాతల పర్సంటేజ్ తక్కువ ఉంది. ఆ వర్గంలో అక్కడ కూర్చున్న వాళ్ళలో రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలే దానికి ప్రెసిడెంట్లో, సెక్రటరీలో, అందులో అది అయితే ఆ సమస్య వేరే. ఎందుకంటే ప్రాక్టికల్గా తనకు నొప్పి తెలుస్తుంది. అటని వాళ్ళు కాదని కాదు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వేరే, వాళ్ళు ఉన్న పొజిషన్లు వేరే, వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ నుంచి ఉన్నారు. సమస్య ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఛాంబర్లో ఉన్న 5 మందో 6 మందో 7 మందో మిగతా 2000 మందిని ఒక్కరిని కూడా సంప్రదించిన ప్రస్థానమే లేదు. కేవలం అపోజిషన్ని కూడా అడగరు.
అంటే మనకు మీరు చూసినట్టు ఒక బిల్ పాస్ కావాలంటే మిగతా 2,000 మంది కూడా దానికి ఓటింగ్ చేయాలి. ఎస్ సార్ నువ్వు ఇస్తావా ఇవ్వాలా అనేది నన్ను అడగలేదు, నన్ను ఇంతవరకు అడగలేదు. నన్ను కాదు, దాదాపు 2,000 చిల్లర మంది ప్రొడ్యూసర్ అసోసియేషన్లో ఉంటే 1,800 మందిని అడిగి ఉంటారు. ఎవరైనా అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పి ఉంటారు, కానీ వాళ్ళ ద్వారా ఒక నోటీస్ రావటం అనేది మాకైతే జరగలేదు. నేను ఇప్పుడు తెలంగాణ ఛాంబర్లో ఏమండి అసోసియేషన్లో మీరు షూటింగ్లు ఏమైనా పెట్టుకుంటారేమో, ఈ వారం షూటింగ్లు పెట్టుకోకండి, సమస్యలు జరుగుతున్నాయి ఇక్కడ, సమస్యలు సాల్వ్ అయిన తర్వాత షూటింగ్ పెట్టుకోండి అని మాకు ఒక మెసేజ్ పెడితే మేము షూటింగ్ స్టార్ట్ చేయం. సమస్య జరుగుతుందండి, ఏదో అది 2-3 రోజులు అయిపోతుందండి, మీరు మీ పాటికి మీరు ఉండండి అని చెప్పి సోమవారం రోజు షూటింగ్ ఉంటే ఆదివారం రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయటం అంటే సోమవారం రోజు పరిస్థితి ఏంది అనేది మంది. అంటే నా ఆవేదన అంతా బిఫోర్ నోటీసు నువ్వు షూటింగ్ని ఎట్టా ఆపుతావు. ఏ సమస్యలైనా మీరు మీ యూనియన్ చట్టం ప్రకారమే రూల్ ఏంది అంటే ఎవరికి షూటింగ్ జరుగుతుందో వాడికి చెప్పాలి నువ్వు. నేను వాళ్ళకి ఎవరికి మీ ప్రెసిడెంట్కి చెప్పాను సార్, సెక్రటరీకి చెప్పంటే అంత నా సెట్లో నేను ఉన్నాను, నువ్వు నాతో పని చేస్తున్నావు, ఏమండి మేము యూనియన్లో షూటింగ్ బ్రేక్ చేస్తున్నాము, రేపటి నుంచో ఎల్లుండి నుంచో షూటింగ్ ఉండదు అని. అది ఎప్పుడు చెప్పాలా? నాకు ఉదయం చెప్తే, ఒక రోజు ముందు చెప్తే నేను దానికి తగిన ప్లాన్ చేసుకొని ఎవరెవరికి పంపిస్తాను. ఈ రోజు బాంబేకి అమ్మాయికి ఇక్కడి నుంచి పంపించాను, అమ్మాయిని ఇక్కడ రోజు హోల్డ్ చేయాల్సిందే సార్, బయట నుంచి వచ్చేవాళ్ళను ఒకరోజు జరిగితే. ఇంకోటి మీకు అదే ఈ ఛాంబర్ నుంచి కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి కానీ, నిర్మాతల మండలి నుంచి కానీ ఎలాంటి సమాచారం రావట్లేదు అంటున్నారు కదా. అంటే ఎలక్షన్ టైంలో కూడా మీకు ఎలక్షన్ టైంలో మాత్రం బ్రహ్మాండంగా మెసేజ్లు వస్తాయి, గుడ్ మార్నింగ్లు వస్తాయి, గుడ్ నైట్లు వస్తాయి, ఫోటోలు వస్తాయి, డిస్ట్రిబ్యూటర్గా వస్తాయి, బ్యానర్ అసోసియేషన్లో వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే ఎలక్షన్ టైంలో మాత్రం మీరు గుర్తొస్తారు. ఎలక్షన్ టైంలో మాత్రం 100% గుర్తుకు వస్తారు, టిఫిన్లు పెడతారు, భోజనాలు పెడతారు, తీసుకుపోయి ఓట్లు వేసుకుంటారు. సమస్య వచ్చినప్పుడు మీరు 5 మందే సాల్వ్ చేయండి, బట్ ఒపీనియన్ ఏందో మమ్మల్ని అడగండి, ఏమండి చేరటండి లేదు, మీరు ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత అయినా అది మాకు పాస్ చేయండి, కమ్యూనికేషన్ చేయండి, అది కూడా లేదు. ఇప్పుడు మనం దీనికి ఎవరు మనకు రేపు జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఎవరు సంస్థలు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళే కదా, ఇవన్నీ మోనోపల్లివే కాదు సార్. నిర్మాత మండలి అంటే నిర్మాతలకు సపోర్టు, డైరెక్టర్ మండలి అంటే డైరెక్టర్ సపోర్టు, మేనేజర్ అంటే మేనేజర్, ఎవరి యూనియన్లు వాళ్ళకి సపోర్టు, బట్ కమ్యూనికేషన్ చేయటం లేదు కదా ఇవి ఏం జరుగుతుందని. మరి మీ నిర్మాతల మండలి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదా? ఏది ఉండదు సార్. నిర్మాతల మండలి నుంచి ఏం సపోర్ట్ చేస్తారో చెప్పండి. మనం మెంబర్షిప్ కడతాం, ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో అవి ఏదో ఉంటాయి. కమ్యూనికేషన్ అనేది మాత్రం 99% లేదు. ఆ ఎవరో ఒక హై పర్సన్స్లోకి వాళ్ళనే ఉంటుంది. మనం ఫోన్ జరిగితే చెప్తే కూడా అవును రేపటి నుంచి స్ట్రైక్ అంట, అంతా తెలుసు కదా, పేపర్లో ఉంది కదా, దాంట్లో ఉంది కదా, మళ్ళీ మనం చెప్పేది ఏంది అన్నట్టు ఉంటాం. ఛాంబర్ ఎలక్షన్ జరిగేటప్పుడు మాత్రం మా నెంబర్లు ఉంటాయి, వాళ్ళ ఫోటోలు వస్తాయి, నెంబర్లు వస్తాయి, వాళ్ళు ఏ నెంబర్లో నిలబడి ఉన్నారో కలర్ ఫోటోలు పంపిస్తారు. అంటే మీకు మళ్ళీ ఒక ఓటర్గానే చూస్తున్నారు తప్ప నిర్మాతగా చూడట్లేదు. నన్ను ఒక్కనే అని కాదు సార్, మొదటి ఛాంబర్లో ఉన్న మొదటి 100-200 మందిని నిర్మాతలుగా చూస్తున్నారు, తర్వాత అసోసియేషన్లో ఉన్న వాళ్ళని చూడటం లేదు. వాళ్ళు రెగ్యులర్గా సినిమా చేస్తున్నారా అనేది వాళ్ళ దృష్టి. మా దృష్టిలో ఏంటంటే సినిమా చేయని వాళ్ళే ఆ స్థానాల్లో ఎక్కువ ఉన్నారనేది మా దృష్టి. అంటే సినిమా చేయని వాళ్ళకే కొంచెం సమయం ఎక్కువ ఉంటుంది దాని మీద పెట్టండి అంటే పట్టు ఉంటుంది, వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు, దానికి మనం చేయని వాళ్ళు ఉన్నారని విమర్శించటం కాదు. నొప్పి డైరెక్ట్గా రావటం వేరే, ఒకరికి తగిలిన తర్వాత నాకు నొప్పి వచ్చిందని చెప్పడం వేరేదని మనం చెప్పడం. నాకు తగిలితే నొప్పి డైరెక్ట్ అండి, నాకు నొప్పి ఉందంటే నా నొప్పిని మీరు ఎంతవరకు తెలుసుకోగలుగుతారు? సో మీరు మాకు న్యాయం చేస్తారు, నిర్మాత మండలిలో మాతో సహకరిస్తారు, బట్ డైరెక్ట్ నొప్పి నీకు లేదు అనేది నా ఉద్దేశం. ఫిల్మ్ ఫెడరేషన్ చేస్తున్న ఈ స్ట్రైక్ వెంటనే ముగిసిపోతే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏంటి అసలు నిర్మాతల నుంచి ఎలాంటి సహకారం కావాలి కార్మికులకి? సార్ నిర్మాతలు ఇప్పటికి ఇస్తున్న జీత వేతనమే ఎక్కువ అనేది నా ఫీలింగు. ఇప్పుడు 1460 రూపాయలు నేను మీకు చెప్పింది బేసిక్. దీంట్లో కేటగిరీలు మారితే రోజుకు 3,500 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 5,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. 5,000 ఒక కెమెరా అసిస్టెంట్ వాళ్ళని వచ్చినప్పటికి మొత్తం ఈ రేట్లు తీసుకునే వాళ్ళే కూడా ఉన్నారు. 5,000 ఉన్నారు, ఇప్పుడు ఆన్లైన్ రేటర్ ఉన్నారు, 5,000 తీసుకుంటారు, కెమెరా అసిస్టెంట్ ఉన్నారు, 3,500 తీసుకుంటారు. ఇలాగ
5,000, 6,000, 10,000 తీసుకునే వాళ్ళు కూడా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు, 3,000 తీసుకుంటారు. ఓకే. వీళ్ళకి కూడా 30% పెరుగుతుంది కదా. అదే కనీస మీరు ఈ 1,460 రూపాయలు మీకు చెప్పింది బేసిక్. ఇక్కడి నుంచి ప్రతిదీ పెరగటమే. హెయిర్ డ్రెస్సర్ 3,500 బిల్ చేస్తారు. హెయిర్ డ్రెస్సర్కి నీకు 30% పెంచితే 5,000 అయిపోయింది. మీరు చిన్న ఎన్ని ఆటోమేటిక్గా నీ ఏఎంలో ఇంచుమించు 30% పెరిగినట్టే కదా సార్. నువ్వు ₹1,00,00,000 బడ్జెట్ అంటే దాదాపు 1,15, 1,20 అయినట్టే కదా. అటు రెమ్యునేషన్స్ పక్కన పెడితే. అదే న్యాయమైన డిమాండ్ అయితే కాదు 30% అనేది. 30% అంటే వాళ్ళకి అవుతున్న ఖర్చుకి న్యాయమైన డిమాండ్ అనేదో కాదో మనం చెప్పడం లేదు, కానీ పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న తర్వాత నువ్వు ఎలా అడుగుతావు, అక్కడ ఇంత ఉంటే నీకు ఆల్మోస్ట్ 500 ఎక్స్ట్రా ఇస్తున్నావు కదా. నీకు న్యాయమైన డిమాండ్ అన్యాయమైన డిమాండ్ అనేది నువ్వు చేసే పని దాన్ని బట్టి ఉంటుంది. నీకు తెలిసిన విద్య వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు అడగటంలో తప్పు లేదు, కానీ ఎదుటి వాడిని కూడా గమనించి అడగాలని నేను చెప్పేది. నీ న్యాయమైన డిమాండ్ అంటే ఏంది అంటే, ఫలానా రాష్ట్రంలో ఫలానా వాడికి 1,500 ఇస్తుంటే నువ్వు నాకు 900 ఇస్తున్నావు, నా శ్రమను దోస్తున్నావు అని అడగొచ్చు. వాడు 900 ఇస్తుంటే మేము 1,400 ఇస్తుంటే నేను నీ శ్రమను ఎట్ట దోచినట్టు? మీరు అడగండి. మీరు ఉండే ఊరిని బట్టి, మీరు ఉండే లొకేషన్ని బట్టే కదా వాల్యూ మారుతుంది. బాంబే కన్నా ₹1 ఎక్స్ట్రా ఖర్చు చేయాలి లొకేషన్లు ఇక్కడ లేవు, అంతకన్నా ఖర్చు రాదు. లివింగ్ కాస్ట్ కూడా తక్కువ. నువ్వు 1,460 ఇస్తుంటే నాకు గిట్టడం లేదు అంటే 920 ఇచ్చేవాడు ఏం చేయాలా? 920, 980 ఉంది. 100%. దీంట్లో ఎక్కడ మార్పు లేదు. 100% అన్ని ఇండియాలో టాలీవుడ్లో ఇచ్చే జీతాలే ఎక్కువ. చూసారు కదా, ఈ భారతదేశంలో అన్ని ఇండస్ట్రీల కంటే టాలీవుడ్లోనే సినిమా కార్మికులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని కూడా చెప్తున్నారు సిరాజ్ గారు. ఈ ఏదైతే యూనియన్ డిమాండ్ చేస్తుందో 30% అనేది న్యాయమైన డిమాండ్ కాదని, అది నిర్మాతలకు ఇబ్బందిగా ఉంటుంది, అది ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎక్కువ నష్టపోతారని కూడా చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ నీరజ్తో గంగాధర్, హైదరాబాద్, మెగా 9 టీవీ.